యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాది వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృప చొప్పున బాగున్నారు అని విశ్వసిస్తున్నాను. అదే రీతిగా మీ ప్రార్థనా సహకారము దేవుని కృప వలన మేమందరం కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నాము. అయితే ఈ క్షణమందు ఈ దినమందు కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలను ధ్యానించుకుందాము. మొదటిగా మనందరము కూడా దశమ భాగాలు, కానుకలు అనేవి ఇస్తూ ఉంటాము. అయితే కొందరు మా సేవకులు చెప్పారు, మా అయ్యగారు అమ్మగారు చెప్పారు, అక్క అన్న చెప్పారు కాబట్టి ఇవ్వకపోతే బాగుండదు అని ఇస్తుంటారు. మరికొందరు వారు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాలి అన్నట్లుగా కష్టంగా ఇస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇవ్వకపోతే శాపాలు వస్తాయంట, దేవునికి ట్యాక్స్ కట్టినట్టు దశంభాగం కట్టాలంట, కట్టకపోతే దేవుడు శిక్షిస్తారంట అన్నట్లుగా ఇస్తూ ఉంటారు. అయితే మరి దేవునికి అర్పణలు, కానుకలు ఇస్తున్నటువంటి మనము ఏ రీతిగా ఇస్తున్నాము, ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి ఈ దినము వాక్యానుసారంగా చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దావీదు రాజుగా స్థిరపడ్డారు. ప్రశాంతంగా తన జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టాలి అనుకున్నారు. అదే విషయం తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు చెప్తారు. అయితే యోవాబు అలా వద్దు రాజా అని చెప్తారు. అయినప్పటికీ దావీదు వినకుండా గట్టిగా చెప్తాడు, నువ్వు వెళ్ళి మీరు ఆ పని చెయ్యండి అని చెప్పి. అయిష్టంగాను రాజుగారు చెప్పారు కాబట్టి అన్నట్లుగా యోవాబు వెళ్తారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా లెక్కబెట్టి 9 నెలల తర్వాత వచ్చి రాజుగారికి లెక్కిస్తారు. అయితే ఈ విషయం దేవునికి నచ్చలేదు. నచ్చకపోయినందున దేవుడు దావీదుకు చెప్తారు, ఇదిగో నువ్వు చేసిన పనికి నేను 3 శిక్షలు నీ మీద విధిస్తున్నాను. ఏ శిక్షను ఎంచుకుంటే దాని ప్రకారం జరిగిద్ది అంటే దావీదు దేవుడిచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. దానిని బట్టి 70,000 మంది ఒక్క రోజులో చనిపోతారు. అది చూడలేక దావీదు హృదయము ఎంతో బాధపడిపోయింది, విలవెల్లాడిపోయింది. అయితే ఆ టైంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తారు ఏమని అంటే, ఇదిగో ఒక వ్యక్తిని చూపించి అరౌనా లేదా ఒర్నాను అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి అతని కళ్ళములో నువ్వేం చేస్తావంటే బలిపీఠము కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించు అని చెప్తారు. అయితే దావీదు దేవుడు చెప్పిన రీతిగా అరౌనా కళ్ళము దగ్గరికి వెళ్తారు. అది గమనించినటువంటి ఆ వ్యక్తి పరుగున వస్తాడు. రాజుగారండి, మీరు ఇక్కడికి రావటం ఏంటండి అని అంటే, ఇదిగో ఈ తెగులు ఆగిపోవాలి అంటే దేవుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టమని చెప్పారు, బలులను, సమాధాన బలులను అర్పించమని చెప్పారు అంటే వెంటనే అతను అంటాడు ఏమని అంటే, రాజుగారు మీరు ఏదనుకుంటే అది చెయ్యండి, ఇదిగో బలిపీఠానికి కట్టెలున్నాయి, పశువులున్నాయి, సమస్తాన్ని నేను ఇంకా ఏదన్నా ఉంటే అదంతా నేను చూసుకుంటాను, సిద్ధము చేస్తాను అంటే అక్కడ దావీదు ఒక మాట అంటాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం, రాజు నేను అలాగు తీసుకొనును, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళెమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. ఇదే మాట దినవృత్తాంతములు 1వ గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ వచనం, రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులు అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే దావీదు చెప్తున్నాడు ఏమని అంటే, నేను ఫ్రీగా తీసుకోను, న్యాయముగా తీసుకుంటాను, నా దేవునికి నేను నా కష్టార్జితమే పెడతాను అన్నట్లు చెప్తున్నాడు. ఎంత చక్కని మాట అండి. రాజు కదా, మరి ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఏదో ఒక రకంగా తెగులు అనేది నివారించబడాలి, ఏదో ఒక రకంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. కాబట్టి ఎలా ఇస్తే ఏంటి, అది అతనిదైతేనేమి నాదైతేనేమి నా దేశమే కదా, ఇదంతా దేవుడిచ్చిందే కదా, కాబట్టి ఎలా ఇస్తే ఏంటి అని అనుకోలేదండి దావీదు. ఏమన్నాడంటే, నా దేవునికి నేను నా కష్టార్జితం ఇస్తాను, అది వెల ఇచ్చింది ఇస్తాను, న్యాయమైనది ఇస్తాను అని. ఎంత చక్కటి మాట అండి. నా దేవునికి నేను శ్రేష్టమైనది ఇస్తాను, నా దేవునికి నేను ఇష్టపూర్వకంగా ఇస్తాను, కొంచెం ఆలస్యమైనా పర్లేదు, నిదానంగా నేను అది నీట్గా కట్టి ఆ బలులు అర్పించి నా దేవునికి
దేవుని నేను శాంతిపరుస్తాను. చాలా చక్కని అర్పణ కదండి. దావీదు దేవునికి ఇచ్చేటువంటి అర్పణల విషయంలో చాలా ఇష్టంగా ఇస్తున్నాడు. అంతేకాదు శ్రేష్టమైనది ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. న్యాయమైనది ఇవ్వాలి, యథార్థమైనది ఇవ్వాలి, కష్టార్జితం ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను దశమ భాగాలు, కానుకలు ఇవ్వటం మంచిది, ఇవ్వాలి కూడా. అయితే దేవుడు అడిగాడు కదా, సేవకులు చెప్పారు కదా, ఇవ్వకపోతే బైబిల్లో కొన్ని వాక్యాలు శాపాలనిస్తాయి, రోగాలనిస్తాయి అన్నారు కదా. కాబట్టి అయిష్టంగానైనా సరే ఈ నెల దశమ భాగం ఇచ్చేస్తే చాలు, అయిపోయింది ఇక్కడితో అని అనుకుంటూ బలవంతంగా ఇవ్వద్దండి. అయిష్టంగా ఇవ్వద్దు. రెండోదిగా ఎవరో చెప్పారు కాబట్టి ఇవ్వద్దు. సేవకులు చెప్పారు, పదే పదే వాక్యంలో ఎత్తి చూపిస్తారేమో, పదే పదే ఇవ్వకపోతే మా గురించి ఎదురు చూస్తూ ఉంటారేమో అని బలవంతంగా ఇవ్వద్దు. ఇచ్చేవారు ఉత్సాహంగా ఇవ్వాలి, దేవుణ్ణి ప్రేమిస్తూ ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నీ అర్పణలు, నీ కానుకలు, నీ హృదయం, నీ జీవితం ఎలా ఇస్తున్నావు దేవునికి? శ్రేష్టమైనవిగా ఇస్తున్నావా? ఇవ్వకపోతే మలాకీ గ్రంథంలో శాపాలు ఇస్తాయన్నారు కదా, దేవునికి ట్యాక్స్ కట్టాలంట, కట్టకపోతే దేవుడు శిక్షిస్తారంట, కట్టకపోతే దేవుడు రోగాల్ని పెడతారంట, ఇవ్వకపోతే దేవుడు ఏదో ఒక శాపాలని, రోగాల్ని మాత్రమే కాదు కానీ ఇంకేదో సమస్యల్ని ఇస్తారంట అనే ఉద్దేశంతో కాదు. నా దేవునికి, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చారు, దేవుడు నాకు వ్యాపారాన్ని ఇచ్చారు, దేవుడు నాకు జీతాన్ని ఇచ్చారు, దేవుడు నాకు ఇదిగో ఎన్నో రకాలుగా సహాయం చేశారు. కాబట్టి నా దేవునికి దేవుడు నాకిచ్చిన దాంట్లో కొంత నేను దేవునికి హృదయపూర్వకంగా ఇస్తాను, ఇష్టపూర్వకంగా ఇస్తాను అని నీవు నేను ఎప్పుడైతే దేవునికి మన అర్పణలను, కానుకలను ఇస్తామో దేవుడు చాలా సంతోషిస్తాడంటండి. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఎలా ఇవ్వాలంట? బలవంతంగా కాదు, ఎవరో చెప్పారని కాదు, ఇష్టపూర్వకంగా సిద్ధమైన మనసు కలిగి ఇవ్వాలంట. సిద్ధమైన మనసు కలిగి నీవు ఇస్తున్నావా? దేవుడు నాకు ఇది ఇచ్చారు కాబట్టి నేను సిద్ధపరచుకొని ఇదిగో నేను దేవునికి ఇస్తాను అని శ్రేష్టమైనదిగా దేవునికి ఇస్తున్నావా? అలాంటిది ఆయన ఇష్టపడుతున్నాడంట. అయితే నీ దశమ భాగము, నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే అర్పణలు, నువ్విచ్చే హృదయం ఎలా ఉంటుంది? అన్యాయముతో, అవినీతితో ఇలాంటివి ఇస్తున్నావా దేవునికి? లేదా సనుగుకుంటూ, గొనుక్కుంటూ ఇవ్వకపోతే మా పాస్టర్ గారు అసలు ఊరుకోరబ్బా, ఇవ్వకపోతే ఆయన ఒక్కటే నసబెడుతూ ఉంటాడు అని తిట్టుకుంటూ ఇస్తున్నావా? నువ్వు ఇస్తుంది సేవకులకు కాదు, నువ్వు ఇస్తుంది దేవునికి ఇస్తున్నావు. అయితే దేవునికి ఎలా ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. సిద్ధమైన మనసు కలిగి ఇష్టపూర్వకంగా ఇస్తున్నావా? మరి అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. సనుగు కొనొద్దు, బలవంతంగా ఇవ్వద్దు. కానీ ఎలా ఉండాలి? నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అంతా ఉత్సాహంగా ఇవ్వు. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నారంట. అయితే దేవుని ప్రేమ నీకు కావాలి, దేవుని సంతోషం నీకు కావాలి, దేవుడు నువ్వు ఇచ్చేటువంటి ఏదైతే కానుక కావచ్చు, జీవితం కావచ్చు, హృదయం కావచ్చు, అర్పణలు కావచ్చు, ఏది ఇస్తున్నావో అది ఆయన నీ యొద్ద నుంచి పుచ్చుకొని సంతోషించాలి అని నీవు కోరుకున్నట్లయితే నీవు ఎప్పుడూ కూడా సనుక్కోకుండా ఇవ్వు. బలవంతంగా ఇవ్వద్దు, ఇష్టపూర్వకంగా ఇవ్వు, సిద్ధమనే మనసు కలిగి ఇవ్వు. నువ్వు ఎంత అభివృద్ధి చెందుతావో అంతలో నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత దేవునికి శ్రేష్టమైనదిగా ఇవ్వు. అంతేకాని అవినీతి సొమ్ము తీసుకొచ్చి దేవునికి ఇవ్వద్దు, దానివల్ల నీవే నష్టపోతావు. అన్యాయంగా దేవునికి ఇవ్వద్దు, ఎవరో బలవంతం పెడుతున్నారని దేవునికి ఇవ్వద్దు, తిట్టుకుంటూ దేవునికి ఇవ్వద్దు. దీనివల్ల దేవుడు ఇష్టపడరండి. దేవుడు ఇష్టపడనప్పుడు, దేవుడు నీ అర్పణలు పుచ్చుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన ఏమి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఎలాంటి వారిని దీవిస్తాను అంటున్నారంటే, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును. ఏం చేస్తారంట? వెదజల్లి ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాను అంటున్నారు. అలాంటి వారి నీతి నిలుస్తుంది అంటున్నారు. నీ జీవితంలో అభివృద్ధి కావాలి, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి, నీ జీవితంలో దేవుని కృప కావాలి, దేవుని సహాయం, దేవుని తోడు కావాలనుకుంటే నీవు ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనదిగా ఉండాలని జ్ఞాపకం ఉంచుకో.
న్యాయముగా ఉండాలని జ్ఞాపకం ఇచ్చుకో, కష్టార్జితమై ఉండాలని జ్ఞాపకం ఉంచుకో. సనుగులు, సంశయాలు, బలవంతము, ఇలా తిట్టుకుంటూ సనుగుకుంటూ ఇవ్వకూడదు అనేది జ్ఞాపకం ఉంచుకో. ఇవ్వకపోతే ఎవరో ఏదో అనుకుంటారు, ఇవ్వకపోతే శాపాలు వస్తాయి, ఇవ్వకపోతే రోగాలు వస్తాయి, ఇవ్వకపోతే ఇంకేదో వస్తాయి అన్నట్టుగా బలవంతంగా ఇవ్వకుండా దేవునికి శ్రేష్టమైనదిగా ఇష్టపూర్వకంగా ఇవ్వటము ఈ రోజు నుంచైనా నేర్చుకుందాము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా మందిని నేను చూశాను. చాలా మంది సహోదరులు నన్ను అడుగుతూ ఉన్నారు, ఇవ్వకపోతే రోగాలు వస్తాయంట, ఇవ్వకపోతే శాపాలు వస్తాయంట. ఇదిగో మా సేవకులు ఇవ్వకపోతే మా గురించే వాక్యము ఎత్తి చూపిస్తున్నారు అని చెప్పి. సేవకులకి మీరు ఇవ్వడం లేదు, మీరు ఇస్తుంది దేవునికి. దావీదు అంటున్నాడు కదా, నా దేవునికి నేను ఇలా ఇస్తాను. మరి దేవుడు నీ దేవుడు కదా, మరి నీ దేవునికి నువ్వు ఇస్తుంది ఎలాంటివి ఇస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. దావీదు వలె ఇష్టపూర్వకంగా ఇవ్వు, దావీదు వలె సిద్ధమైన మనసు కలిగి ఇవ్వు, దావీదు వలె కృతజ్ఞత కలిగి ఇవ్వు, దావీదు వలె ఉత్సాహంగా ఇవ్వు, దావీదు వలె న్యాయముగా ఇవ్వు, దావీదు వలె శ్రేష్టముగా ఇవ్వు. అలాంటి వాటిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించటమే కాకుండా అలాంటి ఇచ్చేటువంటి హృదయాన్ని బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అలా ఇచ్చేటువంటి హృదయాన్ని బట్టి ఆయన వాటిని అంగీకరిస్తాడు, ఇష్టపడతాడు. కాబట్టి నేటి నుండైనా సరే ఇలాంటి అర్పణలు, కానుకలు దేవునికి ఇవ్వటం నేర్చుకుందాము. అదే రీతిగా హృదయం దేవునికి ఇవ్వాలి కదా. ఇచ్చేసామండి, మేము బాప్తిసం తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది, మేము రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయింది అని అనుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానుకలు ఇస్తున్నాము కాబట్టి అయిపోయిందిలే. నా హృదయం ఎలా ఉంటేనేమి, నేను ఎవరితో వ్యభిచార క్రియలు చేస్తేనేమి, ఎవరితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటేనేమి, ఏ సినిమాలు చూస్తేనేమి, ఏ సీరియల్ చూస్తేనేమి, నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే ఏమి, దేవునికి కట్టాల్సింది కట్టేసేగా. దేవుడేమి ట్యాక్స్ పేయర్ కాదు. నీవు నేను ఇస్తే ఆయన తీసుకోవటానికి, ఎలా ఇచ్చినా తీసేసుకొని నిన్ను దీవిస్తాను అని చెప్పడానికి దేవుడేమి అపరిశుద్ధుడు కాదు. దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని, అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే నీవు ఎలా ఇస్తున్నావు? నీ హృదయము, నీ జీవితము పరిశుద్ధంగా ఉందా? నీ హృదయంలో పవిత్రత అనేది ఉందా? దేవుడు కోరుకునేటువంటి నీతి జీవితం అనేది నీవు కలిగి ఉంటున్నావా? లేక అవేమీ లేకుండా ఇవ్వమన్నారు, ఇచ్చేశాను, అది జీతం కావచ్చు, దశం భాగం కావచ్చు, లేదంటే కానుకలు కావచ్చు, లేదా నా జీవితం, నా హృదయం కావచ్చు, దేవుడు ఇవ్వమన్నాడు, ఇచ్చేశాను, ఆ తర్వాత నేను ఎలా జీవిస్తే ఏముందిలే అనుకుంటున్నావేమో. దేవుడు ఇలాంటి వాటి విషయమే ఇష్టపడరు. ఆయన ఏమంటున్నారంటే సజీవ యాగంగా మీ దేహంలను, మీ హృదయంలను సమర్పించమంటున్నారు. సజీవ యాగంగా సమర్పించాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుడై ఉండమంటున్నారు. మరి ఆ రీతిగా మనం జీవిస్తూ మనము దేవునికి ఇవ్వాలి. మరి దేవునికి ఇస్తున్నాను, నా కానుకలు, నా అర్పణలు సమర్పిస్తున్నాను, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను అని ఆలోచించేటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ కానుకలను బట్టి, నీ అర్పణలను, దశం భాగములను బట్టి దేవుడు సంతోషిస్తున్నారా? వాటిని బట్టి ఇచ్చే నిన్ను దేవుడు ప్రేమించే రకంగా నీ జీవితం ఉంటుందా? ఒకసారి ఆలోచించు, పరీక్షించుకో, సరిచేసుకో. ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.